ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో సీబీఐ దాఖలు చేసిన ఛార్జ్షీట్ పై ట్రయల్ కోర్టులో విచారణ మొదలైంది. విచారణకు తీహార్ జైలు నుంచి వర్చువల్ గా ఎమ్మెల్సీ కవిత, ఇతర లిక్కర్ కేసు నిందితులు హాజరయ్యారు. అయితే ఈ కేసులో అరెస్ట్ అయిన సీఎం కేజ్రీవాల్ తో పాటు ఎమ్మెల్సీ కవిత ఇంకా మరికొందరు తీహార్ జైల్లో గత కొన్ని నెలల నుంచి ఉన్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో సీబీఐ దాఖలు చేసిన ఛార్జ్షీట్ పై ట్రయల్ కోర్టులో విచారణ మొదలైంది. విచారణకు తీహార్ జైలు నుంచి వర్చువల్ గా ఎమ్మెల్సీ కవిత, ఇతర లిక్కర్ కేసు నిందితులు హాజరయ్యారు. అయితే ఈ కేసులో అరెస్ట్ అయిన సీఎం కేజ్రీవాల్ తో పాటు ఎమ్మెల్సీ కవిత ఇంకా మరికొందరు తీహార్ జైల్లో గత కొన్ని నెలల నుంచి ఉన్నారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, చెప్పండి. సిబిఐ లిక్కర్ కేసుకు సంబంధించిన విచారణ ప్రారంభమైంది. సిబిఐ దాఖలు చేసిన ఛార్జ్ షీట్ పై విచారణ చేశారు రోజువెన్ని కోర్టు జడ్జి. అలాగే విచారణకు తిహార్ జైలు నుంచి కవిత వర్చువల్ గా హాజరయ్యారు. ఇతర కేసుల నిందితులు కూడా హాజరు కావడం జరిగింది. మరి ఈ ఛార్జ్ షీట్ స్కూటీని అలాగే మెయిన్ ఎగ్జిబిషన్ కావాల్సిన డాక్యుమెంట్స్ పై విచారణ జరిగింది. 2 రోజుల్లో నిందితుల తరఫున న్యాయవాదులకు కావాల్సిన డాక్యుమెంట్లు ఇవ్వాలని సిబిఐకి జడ్జి ఆదేశించింది. మరి తదుపరి విచారణను ఆగస్టు 28కి వాయిదా వేశారు రోజువెన్ని స్పెషల్ కోర్టు జడ్జి కావేరీ బవేజా. రైట్ రామకృష్ణ, థ్యాంక్ యూ.